చూస్తున్నారు కదా చింతకాయ పచ్చడి అయితే మొత్తం తొక్కేసాము వేటికయ్యి. ఇదిగోండి దగ్గర చూపించమ్మా. ఇది వచ్చేసి పీల్ తీసిన పచ్చడి, చింతకాయ పచ్చడి. ఇది వచ్చేసి 5 కిలోల పచ్చడి అనమాట. ఇది వచ్చేసి 10 కేజీలు పెచ్చింది అనమాట. ఇది 13 కేజీలు దాకా ఉంది ఈ డబ్బాలో పచ్చడి. ఇదిగోండి ఈ డబ్బాలో పట్టక దీంట్లో పెట్టేసుకున్నాను. ఇదంతా ఒకటి అనమాట. ఇది పీల్ తీసింది. పీల్ తీసిన పీల్ కూడా తొక్కి పెట్టింది మా అమ్మ అనమాట. ఇదిగో ఇది పీల్ తీసిన దానికి ఉప్పు పసుపు వేసి తొక్కి పెట్టింది అనమాట. ఇది తొక్కు పచ్చడి, ఇది తొక్కు. ఇదేమో తొక్కు లేని పచ్చడి, ఇదేమో మామూలు చింతకాయ పచ్చడి అనమాట. చూస్తున్నారు కదా చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మనకి. ఎవరికి కావాలన్నా ఆర్డర్ పెట్టేసుకోండి. ఫుల్ వీడియో పెడతా, కింద షార్ట్ వీడియో కూడా పెడతా, నెంబర్స్ ఇస్తాను. ఎవరైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. 3 చింతకాయ పచ్చడి పంపిస్తాను. నేను వచ్చేసరికి మా అమ్మ శుభ్రంగా చింతకాయలు 4-5 వరుసలు కడిగి శుభ్రంగా డాబా మీద ఆరబోసిందండి. చింతకాయలు మొత్తం దగ్గర 25 కేజీలు చింతకాయలు. ఇవన్నీ పల్చగా ఆరబోసేసరికి కొంచెంలా కనిపిస్తున్నాయి. ఇంక ఇవన్నీ 2-3 గంటలు ఆరాక, ఎండలో ఆరినా పర్లేదు 2-3 గంటలు ఆరాలన్నమాట. తడి అనేది ఉండకూడదు. శుభ్రంగా మొత్తం కుప్ప చేసేసుకొని నేనైతే కిందకి తీసుకొచ్చేస్తున్నాను డాబా మీద నుంచి. చింతకాయలు 4-5 వరుసలు శుభ్రంగా కడుక్కోవాలి. వీనలు ఉన్నప్పుడే కడుక్కోవాలి, తర్వాత ఈనలు తీసేయాలి. ముందుగా అయితే ఈనలు అయితే తీసేయకూడదు అనమాట. కడిగాక ఈనలు తీసేయాలి. ఏంటంటే ఆ ఈనల్లోకి తడిపోయింది అనుకో పచ్చడి పాడైపోయింది. 3-4 సంవత్సరాలు నిల్వ ఉండేది కాబట్టి మనకి. శుభ్రంగా కడిగి ఆరబెట్టాక అదిగోండి నేను ఈనలు అయితే తీసుకుంటున్నాను. అటు ఇటు ఈనలు తీసుకోవాలి. దానికి పొడవుగా ఈనలు వస్తాయి, చిగుర్లు ఉంటాయి, అన్నీ తీసుకొని మొత్తం శుభ్రంగా చేసుకోవాలన్నమాట. ఓ బొచ్చులో వేసేస్తున్నాను నేనైతే ఇప్పుడు ఇవన్నీ ఈనలు తీసేసినవి అన్నీ. ఇదిగోండి శుభ్రంగా తొక్కు తీసుకుంటున్నా. ఒకరికి తొక్కు లేకుండా కావాలన్నారు పచ్చడి. ఇట్లా పైన తొక్కు కూడా శుభ్రంగా తీసేసి పచ్చడి పెట్టాలి. ఒక 5 కేజీలు వేరే వాళ్ళకి. సృజన గారు అని అమెరికా నుంచి వచ్చారు ఆవిడకి ఇలా కావాలని అడిగారనమాట పచ్చడి మేడంకి. అందుకని తొక్కు తీసేస్తున్నా. దీనికి శుభ్రంగా తొక్కు పీల్ లేకుండా తీసేసి ఇదిగోండి ఇటు అటువైపు ఏమో అమ్మ తెస్తుంది. ఇంకా ఇదిగో ఇట్లా తీసుకోవాలి మొత్తం, ఇలా తొక్కు లేకుండా తీసేసుకోవాలి శుభ్రంగా. ఇదిగోండి శుభ్రంగా కత్తి పెడితో తీస్తున్నా. పీల్తో తీసాను, చెక్కు తీస్తాను చూడండి. మనం పీల్ తీసే దాంతో తీస్తే రావట్లా, అందుకని కత్తి పెడితో తీస్తున్నాను నేనైతే. డబ్బాలేదు గిన్నెలో అయితే బాగా అండి. ఇవన్నీ తొక్కులు అయితే ఇదిగో చాలా తొక్కు వచ్చిందండి. ఇదంతా తొక్కు. ఇదిగోండి తొక్కు పీల్ తీసుకోవాలి చింతకాయలు అని చెప్పా కదా. ఇదిగోండి శుభ్రంగా అయితే పీల్ తీసేసా చూడండి. అయితే ఇప్పుడు తొక్కుకుంటున్నా. నేను కాటా పెట్టుకున్నానండి. వచ్చేసి 5 కేజీలు అండి. 5 కిలోల చింతకాయలు రోడ్లో పోసుకొని తొక్కుకుంటున్నాను. దీంట్లో ఉప్పు పసుపు ఎంత వేసుకోవాలనేది కూడా నేను చెప్తాను. కొంచెం ముందు ఇవి మెదగనియాలి, మెదగనిచ్చాక చెప్తాను ఎంత పోసుకోవాలనేది. చింతకాయలు తొక్కుతున్నామండి, చూస్తున్నారు కదా. అది ఇప్పుడు ఉప్పు అని పసుపు వేసుకోవాలి మనమైతే. ఉప్పు అయితే ఇదిగో టాటా ఉప్పు తీసుకుంటున్నాను. ఇదిగోండి తల కొట్టి ఖచ్చితంగా సోల అంటే 1/2 కేజీ. 5 కేజీలు చింతకాయలకి నేను కేజీ ఉప్పు తీసుకుంటున్నాను. ఇదిగోండి పసుపు మనం పట్టించిన పసుపేనండి. వేసేద్దామా పసుపు కూడా వేస్తున్నా. మా అమ్మ దంచుతుంది, నేనైతే వేస్తున్నా. సగం పడ తొక్కుకున్నాక అప్పుడు పసుపు ఉప్పు వేయాలి. ముందుగానే పసుపు ఉప్పు వేస్తే ఏంటంటే మెదగవు అనమాట చింతకాయలు అనేవి. సగం పడ తొక్కున్నాక పసుపు ఉప్పు వేస్తే అప్పుడు మాకు మంచిగా ఉండిద్ది. ఇది మళ్ళీ ఒక 2-3 నిమిషాలు తొక్కుకోవాలి. అప్పుడు తొక్కుకొని మళ్ళీ ఇది తిరగదొక్కాలండి. తిరగదొక్కేటప్పుడు కూడా తీస్తాను నేను. ఓకేనండి. ఇదైతే ఇంక మెదిగిపోయింది మనకి. ఎంతవాడికి ఒక వాయి తోడేద్దామండి. శుభ్రంగా ఒక డబ్బాకి అదింపు పెట్టుకోవాలి. డబ్బా పెట్టుకొని మళ్ళీ ఇది 10 రోజులు ఆగాక తిరగదొక్కుతాను. అది కూడా ఆ వీడియో కూడా పెడతాను నేను. ఇట్లా అదింపు పెట్టుకుంటే డబ్బా పైన పెట్టి డబ్బాలో పెట్టి అదిగో అట్లా డబ్బాకి అదింపు పెట్టుకోవాలి. పచ్చడి అదింపు పెట్టుకుంటే మనకి బాగుండిద్ది అనమాట పచ్చడి ఎప్పుడైనా సరే. ఒక 5 కేజీల పచ్చడి కదండి. ఇంకో ఒక వాయ అది, ఇది ఇంకొక వాయ అయింది. ఇవ్వండి ఈ పీల్ తీసినవి ఇంకొక వాయ అయింది. ఇవి కూడా తొక్కేసాక మొత్తం చూపిస్తాను నేను. మామూలు చింతకాయలు కూడా ఉండే తొక్కోవాల్సినవి, అవి కూడా చూపిస్తాను. తొక్కు రికార్డ్ తొక్కు ఓకేనండి. రెండో వాయి కూడా ఉప్పు పోసి వేసుకుంటున్నాము. రెండో వాయి కూడా ఇట్లా మెదగాలన్నమాట, కొద్దిగా మెత్తగా. చూసారా
పీల్ తీసే బట్టి ఇంత స్మూత్గా ఉంది పచ్చడి. పీల్ ఉంటే తొక్కులు తొక్కులుగా ఉండేది. దీంట్లో కూడా పసుపు వేసుకుంటున్నాము. మొత్తం 5 కిలోల పచ్చడికి 150 గ్రాములతో 150 గ్రాములు 100 గ్రాములు సుమారు పట్టింది పసుపు అనేది. అప్పుడే మనకు పచ్చడి 2-3 సంవత్సరాలు నిల్వ ఉండా ఏం కాదు. 2-3 సంవత్సరాలు నిల్వ ఉండిద్ది పచ్చడి, చింతకాయ పచ్చడి మనకి. ఎందుకు అయిపోయిందండి, చూస్తున్నారు కదా, మొత్తం డబ్బా నిండుగా వచ్చేసింది. కొంచెం గట్టిగా అదిం పెట్టుకుంటే మంచిది అనమాట పచ్చడి, అందుకనే అదిం పెడుతుంది మా అమ్మ అయితే. తర్వాత డబ్బా ఒకటి తర్వాత ఆ రోజు మీద నుంచి అట్ట ఒకటి డబ్బా